రిలేటివ్స్ ని పిలిపించి వాళ్ళ తాలూకా డిఎన్ఏ శాంపుల్ బస్ ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీలను వారి బంధువులకు అప్పగించినట్లు కలెక్టర్ ఏ సిరి తెలిపారు. బాధిత కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం వారి అకౌంట్లలో క్రెడిట్ చేస్తామంటూ వెల్లడించారు. ఇటీవల జరిగిన బస్ ప్రమాదంలో మొత్తం 19 మంది మరణించారు ప్రయాణికులు. అయితే ఈ బస్ ప్రమాదంలో మృతి చెందిన వారి డెడ్ బాడీలను వారి బంధువులకు అప్పగిస్తున్నట్లు కలెక్టర్ ఏ సిరి తెలిపారు. అయితే అక్కడ మరణించిన వారి బాధిత కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం వారి అకౌంట్లలో క్రెడిట్ చేస్తామంటూ వెల్లడించారు. ప్రస్తుతం కర్నూలు జీజీహెచ్ హాస్పిటల్ దగ్గర నుంచి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ధరణి కిషోర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కిషోర్, చెప్పండి, ఈ ప్రమాదానికి సంబంధించి కీలక అప్డేట్స్ ఏమొచ్చాయి? ఇప్పటి వరకు అయితే చనిపోయిన వారి మృతదేహాలను వారి బంధువులకు అప్పగించబోతున్నట్లు తెలుస్తుంది, అప్పగించినట్లు. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సుధా, ఈ యొక్క కర్నూలు బస్సు దుర్ఘటన ప్రమాదంలో చనిపోయినటువంటి 19 మంది మృతదేహాలకు సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్టులు అందడంతో అధికారులు ఆ యొక్క మృతులకు వారి యొక్క బంధువులకు మృతదేహాలను అప్పగించే కార్యక్రమాన్ని ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ప్రారంభించారు. అయితే ఈ యొక్క మొత్తం కూడా 19 మందిలో ఒకరు అన్నోన్ బాడీగా ఉన్న నేపథ్యంలో వారికి సంబంధించిన బంధువులు కూడా ఈ రోజు నిన్న రాత్రి వచ్చి ఆ యొక్క శాంపిల్స్ ని ఇవ్వడం జరిగింది. అయితే ఆ త్రిమూర్తులు ఎవరైతే మన కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి ఉన్నారో అతని డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా సరిపోలటంతో మొత్తం కూడా 19 మంది మృతదేహాలకు సంబంధించినటువంటి గుర్తింపు లభించినట్లుగా అయింది. అయితే ఈ యొక్క 19 మందికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్లు వచ్చేయటంతో పూర్తిగా కూడా ఈ యొక్క ఇప్పటి వరకు అంటే ప్రజెంట్ ఇప్పటి వరకు 14 మృతదేహాలను ఇప్పటికే వారి స్వస్థలాలకు పంపించారు. అయితే తెలంగాణకు సంబంధించినటువంటి 6 మంది ఉన్నారు. అయితే ఆంధ్రాకు సంబంధించినటువంటి వారు, అలాగే బెంగళూరుకు సంబంధించి, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఇప్పటికే 14 మందిని పంపించారు. అయితే మిగతా 4 కూడా ఆల్రెడీ ఇప్పుడు వచ్చి ఉన్నారు. వారికి బాడీలను అప్పగించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరొక 10 నిమిషాల్లో కూడా వాళ్ళు ఇక్కడి నుంచి కూడా బాడీలను తీసుకువెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అయితే తమిళనాడుకు చెందినటువంటి ప్రశాంత్ అనేటువంటి మృతి చెందిన బాధితుడి బంధువులు రేపు ఉదయం కర్నూలుకు రానున్న నేపథ్యంలో ఆ ఒక్క బాడీని మాత్రమే రేపు అధికారులు వారికి అప్పచెప్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క బస్సు దుర్ఘటనలో మృతి చెందినటువంటి 19 మందికి సంబంధించిన మృతదేహాలు పూర్తి స్థాయిలో కాలిపోయిన నేపథ్యంలో ఈ యొక్క వారికి సంబంధించినటువంటి డిఎన్ఏ రిపోర్ట్లను నమూనాలను సేకరించి వాటిని విజయవాడలోని ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించి అక్కడి నుంచి కూడా మృతదేహాల బంధువులకు సంబంధించిన నమూనాలను కూడా సరిపోల్చి ఈ యొక్క బంధువులకు వారి యొక్క మృతదేహాలను అప్పచెప్పే ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించారు అధికారులు. ఈ మొత్తం కూడా ఈ రోజు ముగింపు చేసిందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో కూడా 19 మంది మృతదేహాల గుర్తింపు లభించడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడింది. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క మృతదేహాల అప్పగింత అన్నది పెద్ద టాస్క్ గా మారిన నేపథ్యంలో ఈ యొక్క మృతదేహాలను ఇక్కడి నుంచి కూడా బంధువులు వారి స్వస్థలాలకు తీసుకెళ్లారైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే వారికి మృతులకు ప్రకటించినటువంటి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అమౌంట్ ను ఇక్కడే అంబులెన్స్ లో వద్దనే ఆ యొక్క మృతుల బంధువులకు తెలంగాణ అధికారులు వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఆ యొక్క మృతులకు వారి బంధువుల అకౌంట్లలోకి జమ చేస్తామని చెప్పి కర్నూలు కలెక్టర్ సిరి తెలియజేసిన పరిస్థితి. అయితే ఈ యొక్క మొత్తం కార్యక్రమాన్ని కూడా ఉదయం నుంచి కర్నూలు జిల్లా కలెక్టర్ సిరితో పాటు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ దగ్గరుండి పర్యవేక్షణ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడ కూడా బంధువులకు అసౌకర్యం కలగకుండా వారి యొక్క బంధువుల మృతదేహాలను ఇవ్వటంలో
పూర్తి స్థాయిలో కూడా పర్యవేక్షణ వ్యక్తిగతంగా చేసిన పరిస్థితి. ఈ యొక్క మొత్తం పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇటు వైద్య అధికారులతో పాటు ఫోరెన్సిక్ అధికారులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో వారికి ఇక్కడే డెత్ సర్టిఫికేట్లను కూడా ఇష్యూ చేస్తూ ఆ యొక్క మృతదేహాలతో పాటు బంధువులకు ఆ యొక్క పేపర్ వర్క్ ఏదైతే ఉంటుందో వాటిని కూడా ఇచ్చేసిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే 24వ తేదీ తెల్లవారుజామున జరిగినటువంటి యొక్క బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి 48 గంటలు పూర్తయ్యే లోపుగానే మృతదేహాల గుర్తింపు వారికి బంధువులకు అప్పగింత కార్యక్రమాన్ని కూడా అధికారులు పూర్తి చేశారు. ఇది మాత్రం బంధువులకు కొంత ఊరట కలిగించిన అంశం. ఎందుకంటే అత్యంత దయనీయ స్థితిలో బస్సులో మృతదేహాలు కాలిపోయిన నేపథ్యంలో ఆ దృశ్యాలను చూసి శోకసంద్రంలో మునిగిపోయిన బంధువులు ఆ యొక్క మృతదేహాల కోసం కూడా వేచి చూడాల్సిన అవసరం లేకుండా అత్యంత తక్కువ టైంలోనే ఈ యొక్క మృతదేహాలను అందజేశారని మనం భావించవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి కూడా కీలకమైనటువంటి అప్డేట్స్ ఈ రోజు కర్నూలు ఎస్పీ ఇచ్చిన నేపథ్యం కనపడింది. ఏదైతే 2 వీలర్ కు సంబంధించినటువంటి ప్రమాదం జరిగి ఆ తర్వాత రోడ్డు మీద పడిపోయినటువంటి పల్సర్ వాహనాన్ని గుర్తించలేక ట్రావెల్ డ్రైవర్ దాన్ని లాక్కుంటూ వెళ్ళిపోవడంతో ఈ యొక్క అగ్గిరవ్వలు లేచి బస్సు అగ్ని ప్రమాదానికి లోనైంది. దాని ద్వారానే 19 మంది మృతి చెందారు. మరో 26 మంది యొక్క ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ మొత్తం ఘటనంతా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారిన నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ఆ యొక్క మృతదేహాలను అందించడంతో ఈ యొక్క సంఘటనకు సంబంధించినటువంటి పూర్తి ప్రక్రియ మొత్తం కూడా ఇక్కడ పూర్తయిందని మనం భావించవచ్చు. సుధా. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.